Was animal fats present in Tirupati Laddu? Let's find that out in this video. ముందుగా గవర్నమెంట్ చేసే ఎలిగేషన్స్ ఏంటో మాట్లాడుకుందాం. టెక్నికల్ రిపోర్ట్ ఫ్రమ్ CALF, that is Center for Analysis and Learning of Livestock and Food of the National Dairy Development Board, analyzed 2 samples of ghee supplied to TTD. అనలైజ్ చేసిన ఘీ శాంపిల్స్లో అడల్ట్రేషన్ జరిగిందని అనగా కల్తీ జరిగిందని CALF రిపోర్ట్ తెలిపింది. ప్యూర్ ఘీతో పాటుగా ఫ్యాట్స్ ఫ్రమ్ సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్, రేప్ సీడ్, linseed, wheat germ, maize germ, cotton seed, fish oil, coconut and palm kernel fat, palm oil, beef tallow and lard ఉన్నట్టుగా రిపోర్ట్ పేర్కొంది. అసలు మిల్క్ ఫ్యాట్ అనేది కల్తీకి గురైందని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయగలం? మిల్క్ ఫ్యాట్ లైక్ ఆల్ అదర్ ఆర్గానిక్ ఫ్యాట్స్ కంటైన్స్ ట్రైగ్లిసరైడ్స్. ఏ 2 ఆర్గానిక్ ఫ్యాట్స్కి ఒకే రకమైన ట్రైగ్లిసరైడ్ ప్యాటర్న్స్ ఉండవు. అనగా కౌ గీ యొక్క ట్రైగ్లిసరైడ్ ప్యాటర్న్ అనేది గోట్ గీ యొక్క ట్రైగ్లిసరైడ్ ప్యాటర్న్తో వేరే అయి ఉంటుంది. కానీ కౌ గీ అనేది ఎక్స్పెన్సివ్ కాబట్టి వేరే రకమైన ఆర్గానిక్ ఫ్యాట్స్ని కౌ గీతో కలిపి కల్తీ చేసి అమ్మడం అనేది అప్పటి నుంచో జరుగుతూ వస్తున్న వ్యాపారం. మరి ఈ అడల్ట్రేషన్ ఆర్ కల్తీని కనిపెట్టడానికి తీసుకొచ్చిన ప్రాసెస్సే గ్యాస్ క్రోమటోగ్రఫీ. ఈ గ్యాస్ క్రోమటోగ్రఫీ అనేది తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్ శాంపిల్ మిక్చర్ నుంచి ప్యూర్ గీకి స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ప్యాటర్న్ ఉండడం వల్ల తీసుకున్న శాంపిల్ అనేది కల్తీ అయిందా లేదా అని ఈ ప్రాసెస్ ద్వారా మనం కనుక్కోవచ్చు. ప్యూర్ గీకి పర్టికులర్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి ఈ క్యారెక్టరిస్టిక్ ప్యాటర్న్ కాకుండా వేరే ఏ రకమైన క్యారెక్టరిస్టిక్ ప్యాటర్న్ ఉన్నా సరే తీసుకున్న శాంపిల్లో అడల్ట్రేషన్ జరిగినట్టు మనం భావించవచ్చు. ఈ అడల్ట్రేషన్ అనాలిసిస్కి డిస్ప్రెహ్ట్ అనే జర్మన్ సైంటిస్ట్ 1991లో సెట్ ఆఫ్ 5 ఈక్వేషన్స్ ఇచ్చారు. అదేంటంటే వాల్యూ ఆఫ్ S1 అనేది అడల్ట్రేషన్ విత్ సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్, రేప్ సీడ్ అండ్ ఫిష్ ఆయిల్. వాల్యూ ఆఫ్ S2 అనేది అడల్ట్రేషన్ విత్ కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్. వాల్యూ ఆఫ్ S3 అనేది అడల్ట్రేషన్ ఇన్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. S4 అనేది అడల్ట్రేషన్ ఇన్ లార్డ్ అండ్ S5 అనేది టోటల్ అడల్ట్రేషన్ ఫ్యాట్ ఇన్ గివెన్ స్పెసిమెన్. తీసుకున్న శాంపిల్ అనేది ప్యూర్ ఘీయా కాదా అని తెలియడానికి మనం పైన చెప్పుకున్న ఈచ్ S వాల్యూ అనేది 100కి ±4గా ఉండాలి. అనగా వచ్చిన వాల్యూ అనేది 95.9 నుంచి 104.1 మధ్యలో ఉండాలి. వాల్యూస్ అనేది ఈ రేంజ్లో వస్తే మాత్రమే తీసుకున్న శాంపిల్ అనేది ప్యూర్ ఘీ అన్నట్టు మనం వెల్లడించవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకునే అనాలిసిస్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఫాలో అయ్యే స్టాండర్డ్ ప్రోటోకాల్ ఫర్ అనలైజింగ్ ప్యూరిటీ ఆఫ్ ఘీ అండ్ ఈ ప్రాసెస్నే మన CALF ల్యాబ్ కూడా ఫాలో అవుతుంది. అనాలిసిస్ రిపోర్ట్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ తిరుపతి లడ్డు. CALF తీసుకున్న 2 శాంపిల్స్ నుంచి S1 నుంచి S5 వరకు వచ్చిన రిజల్ట్స్ అనేవి అవుట్ సైడ్ ద ప్రిస్క్రైబ్డ్ రేంజ్ ఉన్నట్టు CALF పేర్కొంది. For example, the value of S3 includes adulteration in palm oil and beef tallow. So, according to the report, the value of S3 is 22.43, which is far below the prescribed range of 95.9. కానీ మనం ఈ ఒక్క S3 వాల్యూ ఫైండింగ్స్తోనే బీఫ్ టాలో అనేది శాంపిల్లో ఉందని మనం 100% చెప్పలేము. ప్రిస్క్రైబ్డ్ టెస్ట్స్ ప్రకారం ఫారెన్ ఫ్యాట్ అనేది ఎంత % ఉందో తెలుసుకోవాలంటే S వాల్యూ అనేది మోర్ దెన్ 100 ఉండాలి. కానీ చిక్కు ఎక్కడ ఉందంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న S వాల్యూస్ అనేవి స్ట్రిక్ట్లీ స్పీకింగ్ యూరోపియన్ కౌస్కి మాత్రమే పరిమితం అవుతాయి. మన ఇండియన్ కౌస్కి S వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. That changing of S value can be made only after a database on the biochemistry of ghee in Indian cows, which may have different genetics and Indian tallow is known. సో యానిమల్ ఫ్యాట్ అనేది లడ్డూలో ఉందని 100% మనం చెప్పగలగాలంటే ఈ డేటాబేస్ అనేది కనుక్కోవడం చాలా ముఖ్యం. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ కాన్సెప్ట్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ క్వైరీస్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో.